ఓకే తెలుగు స్వాగతం. నేను మీ నరేష్. మొత్తానికి సూపర్ 6 అంటూ నీకు 15,000 నీకు 18,000 అంటూ ఎన్నికల ముందర అరచేతిలో స్వర్గం చూపించిన చంద్రబాబు ఆయనకు ఇప్పుడు చేతులు ఎత్తేసింది. ఈ విషయాన్ని నిన్న చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవంటూ ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చారు. ఎన్నికల ముందర సంపద సృష్టిస్తాను, ప్రజలకు పంచుతానన్న పెద్ద మనిషి సడన్గా ఇలా ప్లేట్ ఫిరాయించడంతో ఏపీ జనాల రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 7 నెలలు పూర్తయింది. ప్రస్తుతం 8వ నెలలోకి అడుగుపెట్టింది. దీంతో దాదాపు హనీమూన్ పీరియడ్ పూర్తయింది. ఇప్పుడు పాలనతో పాటు సంక్షేమంలో తన ముద్రను వేయాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుకి ఎదురైంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు కీలక విషయాన్ని బయటపెట్టారు. అదొక బాంబు పెంచారని చెప్పొచ్చు. సంక్షేమం అంత ఈజీ కాదని సంకేతాలు పంపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయలేమని శుతిమెత్తగా జనాలకు చొప్పించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు కొద్ది రోజుల పాటు జాప్యం జరగక తప్పదని, డబ్బులు లేవంటూ తేల్చి చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక పింఛన్ పథకాన్ని మాత్రమే ఇప్పటి వరకు అమలు చేశారు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పింఛన్ మొత్తాన్ని పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపచేశారు. దీంతో సంక్షేమ పథకాలు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. అందుకు ఒక ప్రత్యేక పోర్టల్ కూడా తయారు చేశారు. ఇది జరిగి 7 నెలలు అవుతున్న అన్నదాత సుఖీభావ పథకానికి అతి గతి లేకుండా పోయింది. వాస్తవానికి జగన్ హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి, ఇందులో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, లబ్ధి చేకూర్చారు. కానీ అభివృద్ధిని మర్చిపోవడంతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో పాటు అభివృద్ధిని సైతం చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ట్రాక్ రికార్డ్ చూసి అందరూ జనాలు నమ్మారు. సంక్షేమానికి దూరం అన్న సంగతి ప్రజలకు తెలుసు, అయినా నమ్మారు. 2014 నుంచి 19 వరకు ప్రజలకు దాన్ని చూశారు కూడా. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు వైపు చూశారు. అభివృద్ధి చేయలేదన్న విమర్శలు జగన్ మూటగట్టుకోవడం, ఆపై 3 పార్టీలు కూటమి కట్టడం వంటి కారణాలు చంద్రబాబు కలిసి వచ్చింది. సంక్షేమానికి చంద్రబాబు దూరం అని తెలిసినా కూడా ప్రజలు ఏదో ఒక ఆశతో ఏదో ఒకటి చేస్తాడన్న నమ్మకంతో చంద్రబాబు కూటమికి పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మాట మార్చారు. సంక్షేమం అమలు చేయలేమంటే రాష్ట్రం దివాలాంఛన ఉందని చెప్పుకొచ్చారు. గల్లాపేటలో ఏమీ లేదని, ఖజానా ఖాళీ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. పదే పదే ఇదే విషయాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు ఒక్కసారిగా బాంబు పెంచారు. అయితే చంద్రబాబు సంక్షేమ పథకాల జాప్యం తాజా ప్రకటనపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టి ఇస్తానన్న చంద్రబాబు ఇలా చేతులెత్తాయని ఎవరూ జీర్ణించుకోలేదు. అందుకే కూటమి ప్రభుత్వం పట్ల ఏపీలో ఇప్పుడు వ్యతిరేకత మొదలైందని స్పష్టంగా చెప్పవచ్చు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.